హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూడండి, ఈరోజు అయితే అసలు ఇది కాదు మన మ్యాటర్. మన మెయిన్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసే ఉంటారు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. ఈరోజు ఏంటంటే వాటర్ యాపిల్ అన్నమాట. ఈ వాటర్ యాపిల్ పెట్టి నేను ఎగ్జాక్ట్ ఏప్రిల్ మంత్కి 1 ఇయర్ అన్నమాట. సో ఇప్పుడు డిసెంబర్ కాబట్టి మనకి ఇది 8 మంత్స్, కంప్లీట్లీ 8 మంత్స్ ప్లాంట్ అన్నమాట అండి ఇది. సో ఈ 8 మంత్ ప్లాంట్ నేను మీకు ఈరోజు ఏం చూపించాలి అనుకున్నాను అంటే, ఒక్కసారి ఇటు చూడండి. మన ప్లాంట్కి అయితే వాటర్ యాపిల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి, కనిపిస్తున్నాయా? సో ఇవన్నమాట. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడే మంచిగా పూతైతే వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ అవేను. ఇదిగో ఇక్కడ, ఇగో ఇక్కడ, సో ఇగో ఇక్కడ ఇక వచ్చే మొత్తం వాటర్ యాపిల్సేనండి. సో ఈ వాటర్ యాపిల్స్ ఏంటంటే, ఫస్ట్ ఇదేంటంటే చూడండి, మొగ్గలాగుంది కదా. ఇదిగో ఇక్కడ ఉంది, ఇక్కడ చూపిస్తా. ఇది ఇట్లా మొగ్గలాగుంది కదా. సో ఇదైతే ఫ్లవర్ అయితే అయ్యిద్ది అన్నమాట. ఈ ఫ్లవర్ మనకి ఆఫ్టర్ దట్ కాయగా అయితే మారిద్ది. ఇగో ఇవన్నీ అవేనండి, వచ్చేయన్నీ ఇవే. ఇదే ఫస్ట్ టైం నాకైతే రావడము. సో ఏంటంటే దీని కేరింగ్, ఇది అసలు చాలా లో బడ్జెట్ అండి. అసలు దీన్ని పెద్దగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే వింటర్ సీజన్ కాబట్టి ఇలా ఎఫెక్ట్స్ అయితే మనకు కనపడుతుంటాయి. ఇదేంటంటే పేనుబంక, లైక్ నెమటోడ్స్ అలాగనమాట. సో వీటికి ఇక మనకి చలికాలం వింటర్ సీజన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈ పేనుబంక అనేది అసలు గార్డెన్లో అసలు అది ఉండిపోతుంది. ఇక అంతే, మనం ఎంత చేస్తున్నా కూడా అది ఉండిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే అసలు మనకి ఈ వాటర్ యాపిల్ ఫస్ట్ టైం వస్తుంది కదా. ఇలా ఈ వచ్చేది ఏంటంటే రాలిపోకుండా, మనం ఏమీ రాలిపోకుండా వచ్చిన పోత వచ్చినట్టు మన కాయలుగా మారాలి అంటే మనం ఏం చేయాలి? సో దీనికి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమిస్తే ఈ పూత రాలిపోకుండా ఉంటుంది అనేది నేనైతే చెప్తాను. చాలామంది అడుగుతున్నారండి, మీరు అసలు ప్లాంట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అని. సో నేను ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నాను. ఈ ప్లాంట్ గ్రాఫ్టెడ్ ప్లాంట్ అని చెప్పి తీసుకున్నాను. ఇదిగో మీకు గ్రాఫ్టెడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఒకటి ఇంకొక మొక్కలో చూపిస్తాను, ఆగండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు కనపడుతుంది కదా, ఇది గ్రాఫ్టెడ్. నేను గ్రాఫ్టెడ్ ప్లాంట్ అని తీసుకున్నాను. సో ఇదిగో ఇక్కడ ఒక మొక్క అయితే తీసుకొచ్చి ఉంచాను. ఇదేంటంటే రామాఫల్ అండి, మనకి సీతాఫల్ ఉంది కదా. సో అలాగే ఇది రామాఫల్ ప్లాంట్ అన్నమాట. నేను నర్సరీలో ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అంటే, ఇక్కడ వి షేప్ కనపడుతుంది కదా. సో ఇలా ఉంటే ఇది గ్రాఫ్టెడ్ అన్నమాట. ఇక్కడ ఇలా కట్లా కనిపించాలి మీకు. సో ఇది మనకి మెయిన్ ప్లాంట్. వేరే ప్లాంట్ స్టెమ్ తీసుకొచ్చి ఇక్కడ గ్రాఫ్టింగ్ చేసేస్తారనమాట. సో దీన్ని గ్రాఫ్టెడ్ ప్లాంట్ అని అంటారు. మళ్ళీ అంటు కట్టడం డిఫరెంట్ అండి. అంటు కట్టడం ఏంటంటే కొమ్మలు, మామూలు కొమ్మలతో అంటు కడతారనమాట, అది వేరు. ఏంటంటే ఇక్కడ ఒక మట్టి స్మాల్ బ్యాగ్ లాగా మట్టితో ఇక్కడ కొమ్మకు అంటు కడితే రూట్స్ వస్తాయి, దాన్ని తీసి వేరేగా పెడతారు, దాన్ని అంటు కట్టడం అంటారు. ఇదైతే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్. ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఇంత చిన్న చిన్న కుండీల్లో కూడా మనకి ఏంటంటే 1 ఇయర్ కాకముందే మనకి ఇలా కాయలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో నాకైతే అసలు రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అండి. ఎందుకంటే ఇది నేను ఆన్లైన్లో తీసుకున్న ప్లాంట్ అనమాట. అసలు వస్తుందా రియల్గా, ఇది గ్రాఫ్టెడా, కాయలు వస్తాయా రావా అని చెప్పి. ఎందుకంటే బయట నర్సరీలో దీని కాస్ట్ ఏంటో ఎక్కువగా అనిపిస్తుంది. సో నాకైతే ఇది వచ్చేసి ఆన్లైన్లో 62 రూపీస్ పడింది అనమాట. ఇదొక ప్లాంట్ తీసుకున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ వాటర్ యాపిల్ అండి. సో ఇదిగో ఇక్కడ ఇంకొక మొక్క ఉంది, ఇది వచ్చేసి రెడ్ వాటర్ యాపిల్ అన్నమాట. ఇందులో ఈ వాటర్ యాపిల్స్లో ఒక 4-5 రకాలు ఉన్నాయి. వైట్ కూడా ఉంది, పింక్ ఉంది. సో దీనికైతే ఇంకా ఇప్పుడు ఎటువంటి ఫ్లవరింగ్ కానీ పూత కానీ నాకు ఎక్కడా కనపడట్లేదు. ఆ ప్లాంట్కి అయితే వచ్చి ఉన్నదన్నమాట.
దీనికి ఇప్పుడే మళ్ళీ చిగుర్లు ఇలా మంచిగా వస్తున్నాయి. సో చూడాలి. సో ఇప్పుడైతే ఈ ప్లాంట్కి అయితే ఇది రాలిపోకుండా మనం ఏమి ఇవ్వాలి అనేదే కదా మ్యాటర్. సో ఇలా పిందెల దశలో ఉన్నప్పుడు మీరు మంచిగా ఫస్ట్ ఈ రూట్ సెక్షన్ దగ్గర ఎటువంటి, చూడండి రూట్స్ పైకే కనపడుతున్నాయి, ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాలండి మీరు. ఫస్ట్ ఎటువంటి ఫంగస్ దీన్ని అటాక్ చేయకుండా. అండ్ వింటర్ సీజన్లో వేరు పురుగులు అండి, ఎందుకంటే సాయిల్ ఎప్పుడు ఇట్లా తేమగా ఉంటుంది కదా, కొంచెం మనకి క్లౌడీగా ఏంటో ఈ వర్షాకాలం లాగా ఉంది, వింటర్ సీజన్ లాగా లేదు, వర్షాలు అయితే తెగబడుతున్నాయి. సో వేరు పురుగు ఏంటంటే వేర్లను కొట్టేస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, సో ఇది వచ్చేసి వేపపిండి అండి. వేపపిండి అయితే ఫస్ట్ ఇలా అయితే మొక్క చుట్టూ కొంచెం అయితే వేసుకోవాలి. ఎందుకంటే వేపపిండిలో ఉండే ఈ చేదుకి కొంత ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రూట్స్ జోన్స్ దగ్గర ఏదన్నా ఉంటే ప్లాంట్ త్వరగా చనిపోకుండా ఇది బయోఫంగల్గా అయితే మంచిగా ఉపయోగపడుద్ది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ పూత రాలకుండా ఉండడానికి నేనైతే ఖచ్చితంగా చూడండి, ఇది వచ్చేసి బోన్ మీల్ అన్నమాట. చూడండి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ దట్ ఈజ్ రిచ్ ఇన్ ఫాస్ఫరస్ అండ్ కాల్షియం అండి. ఇది వచ్చేసి బోన్ మీల్ అన్నమాట. చూడండి, బోన్ మీల్ పౌడరు. ఇదేంటంటే మొక్కకు కావాల్సిన కాల్షియం అన్నమాట. ఈ బోన్ మీల్ వల్ల ఏంటంటే మనకి బోన్స్ ఫిట్గా ఉండటానికి కాల్షియం ఎలా కావాలో ప్లాంట్కి కూడా సేమ్ అండి, అలానే అన్నమాట. సో ఈ బోన్ మీల్ అయితే యాడ్ చేయాలండి కంపల్సరీగా. ఇలా పూత దశలో ఉన్నప్పుడు మీరు కానీ బోన్ మీల్ ఇచ్చి చూడండి, పూత రాలిపోతే అప్పుడు అడగండి. అసలు కొంచెం ఎంత చూడండి, ఒకటే ప్లాంట్ కదా మంది, ఒక 2 స్పూన్స్ ఎనఫ్. 2 స్పూన్స్ అండి. చూడండి, ఈ 2 స్పూన్స్ ఇలాగ ప్లాంట్ అంతా మనం ఇలా చల్లుకొని దీని మీద కొంచెం ఇలా మట్టి వేసేసుకున్నామంటే అస్సలు చాలా పూత అయితే అస్సలు రాలదండి. దీనికి కాయలు కూడా మంచి బలంగా వస్తాయి అన్నమాట. అండ్ బాగా పులిసిన మజ్జిగ అండి, అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక 4 డేస్ అలానే బయట వదిలేసిన పుల్లటి మజ్జిగలో మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి. సో అది మొత్తము ఈ ప్లాంట్ అంతా స్ప్రెడ్ చేశారు అంటే చాలా చాలా పూత బాగా నిలబడిద్ది. అది సెకండ్ ప్రొసీజర్ అన్నమాట. సో కానీ మనం బోన్ మీల్ ఏంటంటే ఇలా పూత దశలో ఉన్నప్పుడు మీరు ఇచ్చారు అంటే ప్లాంట్స్ చాలా బాగా ఎదుగుతాయి. అండ్ కాయలు మంచి కాపు వస్తుంది. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి. నేను చిన్న చిన్న టబ్బుల్లో కూడా ఆర్గానిక్గా చూడండి ఎంతంత క్రాప్ అయితే తీసుకుంటాను. చాలా చాలా మంచిగా చూడండి ఆర్గానిక్గా. మళ్ళీ మన దగ్గర నేను పెట్టేవన్నీ చిన్న టబ్బులేనండి, ఎంత మంచిగా ఉంటాయో. అండ్ దట్టు కాయ సైజులు కూడా చూడండి అసలు ఎంత బాగా వస్తాయి అంటే అంత బాగా వస్తాయి. సో చూడండి పిందెలు కూడా ఎంతంత ఉన్నాయో. సో నేను చెప్తుంది అదే అన్నమాట. ఎవరైనా ఈ ప్లాంట్ గురించి ఇలా పూత దశలో ఉన్నప్పుడు సో ఇలా ఇచ్చి చూడండి. ఫస్ట్ టైము మంచిగా అయితే మనం హార్వెస్ట్లు అయితే తీసుకోగలుగుతాం. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.